హాయ్ అండి. ఇదైతే ఎంత ప్రశాంతమైన ప్లేస్ అంటే, ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందంటే, చాలా బావుంటుంది. చాలామంది కూర్చుంటారు ఇక్కడికొచ్చి. ఇంకా అటు సైడ్ అయితే టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం చెరువు దగ్గరికెళ్ళిపోదాము. ఇది ఒకప్పుడు మా చిన్నప్పుడు మంచినీళ్ళ చెరువు అనమాట. ఇంక మేము ఇక్కడికైతే బిందెలతో, నాకంత ఎక్స్‌పీరియన్స్ లేదులే గానండి, అక్క వాళ్ళతో వస్తూ ఉండేదాన్ని. మంచినీళ్ళకి వచ్చేవాళ్ళం ఇక్కడికి. తర్వాత ఇప్పుడైతే మెయింటెనెన్స్ లేదులేండి, ఎవరు వాడట్లేదు. ఇంకా చూడండి, చెరువు నిండా ఫుల్గా తామరాకులు, తామర పూలు అయితే ఉన్నాయి. పింక్ కలరు, వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో తామర పూలు ఉన్నాయి. ఇంకా ఈ ఆకులు వచ్చేసి ఈరోజు సండే అండి, మా ఊర్లో మార్కెట్ ఉంటుంది. మటన్కి తీసుకెళ్ళిపోతారు. మటన్ పెట్టడానికి ఈ ఆకులు వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు. ఇప్పుడైతే మెయింటెనెన్స్ లేక అలా ఉంది, కానీ ఒకప్పుడైతే ఎంత బాగుండేదో. ఇక్కడ చూడండి, మా అక్క అయితే ఒక తామరాకు పిల్లల కోసం తెంచి ఇచ్చిందనమాట. మంచి మెమరీస్ అండి చిన్నప్పుడువి. అసలు అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ చిన్నపిల్లలకి, మన పిల్లలకి కూడా షేర్ చేస్తున్నాం అన్నప్పుడు. మేము చిన్నప్పుడు ఇట్లా అట్లా అట్లా అని ఎన్నిసార్లు చెప్పుకున్నాం, బోర్ కొట్టవన్నమాట. చాలాసార్లు చెప్తాము, కానీ అయినా బోర్ కొట్టవు. ఎందుకో వినే కొలదే వినాలనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. మా వాళ్ళేమో దిగొద్దు అవి పాకుడు పట్టేసినాయి, అంటే నాచు పట్టేసి ఉంది కదా, జారుతాయి మెట్లు, వద్దు అని అంటున్నారు. ఇక్కడ చేప పిల్లలు అయితే ఉండే అని చెప్తున్నాం, కానీ ఉన్నాయండి. అవి కదులుతున్నాయి చూసారా బ్లాక్గా. అవి పడదామని మా రెక్కి చాలా ట్రై చేశాడు, కానీ అవి ఎందుకుంటాయండి. మేము అక్కడ లోడా మాట్లాడుతూ ఉంటే అవి ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయినాయి, దొరకలేదు. కానీ అదొక థ్రిల్లింగ్ కదండి, అలా ట్రై చేసామన్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా. మాకు భయం ఏంటంటే, ఎవరో వాడట్లేదు కదా, స్లిప్పరీగా ఉంటుంది కదా, జారిపోతామేమో అని. అస్సలు ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే, మా అక్క వాళ్ళు నిజంగా, మా చిన్నక్క మా పెద్దక్క కూడా ఇక్కడే చదువుకున్నారు, ఈ ఊర్లోనే. నేనైతే నాకు 10th క్లాస్ వరకు నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గర చదివాను. ఇక్కడ చూసినట్లయితే ఈ చెరువు వెనకాలే అక్క వాళ్ళ స్కూల్. అసలు ఎంత బాగుంటుందండి చెరువు దగ్గర స్కూల్ అంటే. అసలు చూడండి చుట్టూరు ఎంత గ్రీనరీగా ఉందో. అబ్బా, ప్రశాంతంగా చదువుకోవచ్చు. స్కూల్ దగ్గరికి వెళ్ళే వీడియో తీయలేకపోయానండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వీడియో షూట్ చేస్తాను. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను. నచ్చితే లైక్ చేయండి. మా ఊరు ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.